అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 7వ తారీఖు జూలై నెల నుంచి 13వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే బుధ గ్రహం యొక్క మార్పు, శుక్రగ్రహం యొక్క మార్పు జాతకాల మీద ప్రభావం బాగా చూపిస్తుందన్నమాట. కాబట్టి 12 రాశులకి ఈ యొక్క మార్పుల వల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటూ జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నా యొక్క పైన ఇచ్చిన నెంబర్లో వాట్సాప్ చేయండి. మీ పేరు, డేటు, టైం కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేస్తాను. అలాగే ఎటువంటి సమస్యలున్నా వాటికి చిన్న చిన్న పరిహారాల వల్ల thesimple.astrologer.com అనేటువంటి యూట్యూబ్ ఏదైతే పెట్టుకున్నానో కేవలం మీరు నన్ను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఇంత చిన్న రెమెడీస్ ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోతారనమాట. వాటి ఫలితాలు మీరు పొందిన తర్వాత 100 మందికి నా గురించి మీరు చెప్తారని కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు, స్నేహితులకు చెప్పడం మర్చిపోకండి. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. ఇకపోతే ఈ వార గ్రహస్థితిలో కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, బుధ శుక్ర చంద్ర గ్రహాలు కర్కాటక రాశిలో, చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశి వరకు ప్రయాణిస్తూ కన్యా రాశిలో కేతువు, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశుల యొక్క ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి జూలై 7వ తారీఖు నుంచి 13 వరకు అని చూసుకుంటే ఈ వారం చంద్రుడి యొక్క స్థితి చాలా బాగుండి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది. ఎంత నమ్మకం అంటే అనుకున్నది అనుకున్నట్టుగా కూడా సాధించేటువంటి అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. ధన స్థానానికి వస్తే ధనం విషయంలో కాస్త అధికంగా ఖర్చులు కనిపిస్తున్నాయి. రాబడి తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో, వాళ్ళ చదువు విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబంలో సంతోషం కొరకు మీరు కూడా పాటు పడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బంధువులు, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఇప్పుడు ఎంతో అనుకూలమైన సమయం వచ్చిందని చెప్పేసి ఈ రాశి వాళ్లకు చెప్పడం జరిగింది. తల్లి ఆరోగ్యం ఎన్ని రోజులుగా బాలేదని బాధపడుతున్న వాళ్ళకి ఆమె చక్కటి ఆరోగ్యం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పిల్లల యొక్క చదువులు, యానాలు, దూర ప్రయాణాలు అన్నీ కూడా బాగా కలిసి వచ్చి తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా తీసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. తండ్రి యొక్క పూర్తి సహకారం బాగుంటుంది. ముఖ్యంగా ధర్మాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో పాటు మీరు కోరుకున్న విధంగా ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఇక మీదట దిగ్విజయంగా ముందుకు దూసుకు వెళ్తారని చెప్పేసి కర్కాటక రాశి వాళ్ళకు చెప్పాలి. ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి కర్కాటక రాశి వాళ్ళు సోమవారాన్ని ప్రత్యేక రోజుగా తీసుకొని శివుడికి ఆరాధన చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, ఏమాత్రం కూడా అన్నం ముట్టకుండా వేరే రకమైన పలహారాలు తీసుకుంటూ దీక్ష చేస్తే ఎంతో శుభ పరిణామాలు మీకు లభిస్తాయి. చూశారు కదా, ఈ వారం మొత్తం కూడా మీకు ఏ విధంగా ఉందో చెప్పాను. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని యాక్సెప్ట్ చేస్తూ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తూ మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం తప్పకుండా నాకు పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అనేక శుభాలు కలగాలని తెలియజేస్తూ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.